చేతకానప్పుడు, చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు. తప్పు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. మైక్ ఇచ్చిన వాళ్ళు ఎవరు మెనిగా నిజంగా వాళ్ళకి దండేసి దండం పెట్టాలి. మీరు నిజంగా మీరందరూ బానే ఉంటారులే. మనక్క శ్యామలక్క అది ఏదో చెప్తా ఉండదు కథ, తెలుసునా మీక? నాకు తెలీదమ్మా. అంతకుముందు గుంటనగర్ కథ చెప్పినది. ఇప్పుడు ఏదో ముసలాయన కథ చెప్తా ఉండది. ఒక ఊర్లో అక్క నేను చెప్పనా? చెప్పు, నువ్వు కథ చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. ఒక పేదవాడు ఎముకలు కొరికే చలిలో వణుకుతూ ఉన్నాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. అటు చూడు బే. He saw a beggar who's with one thin cloth, but it's snowing well, it's winding. అది చూసిన ఒక పెద్ద మనిషి, ముసలాయనకి సలి పుట్టించింది ఎవరు? ఈ జగన్ కదా ఏటే? నేను అబద్ధం అని చెప్తా ఉండనా? నేనేనా? ఇంత చిన్న లాజిక్ గెట్ట మిస్ అయిపోయినా అక్క. అది ఉండాలంటే ఎంతగా అడిగి ఉందంటారా లేదంటారా? So he get down and say, why you are in single cloth? Don't you have a blanket? He says no. అలా వణుకుతూ ఎంతసేపు ఉంటావు? ఆగాగాగు. Okay, wait here. Let me go in and bring you a blanket. నేను లోపలికి వెళ్ళి నీకు చక్కగా వెచ్చటి రగ్గు తీసుకొచ్చిస్తాను. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ఇది సార్ నా బ్రాండ్. ముసలాయనకి సలి రావడానికి కారణం ఎవరక్క? ముసలాయనకి సలి లేకపోతే అసలు రగ్గుతో పని ఏంది అంటే అది కూడా కరెక్ట్ కదా సార్. అది కప్పుకున్నావంటే చాలా బాగుంటుంది ఈ చలిలో నీకు అని చెప్తాడు. చెప్పి ఆ పెద్ద మనిషి పాటికి ఆ పెద్ద మనిషి వెళ్ళిపోతాడు. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. బయట ఇతను వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ పెద్ద మనిషి ఎప్పుడు వస్తాడు, ఆ రగ్గు ఎప్పుడు తెస్తాడు, నేను ఎప్పుడు కప్పుకోవాలి, నేను ఎప్పుడు నిద్రపోవాలి అని. మాట ఇచ్చిన పెద్ద మనిషి ఇచ్చిన మాట సంగతి మర్చిపోతాడు. Morning he had a thought, oh, yesterday night I promised one guy outside. మరుసటి రోజు ఉదయం ఆ మనిషికి ఆ మాట గుర్తొచ్చి ఎంత ఘోరం జరిగిపోయిందిరా. బయటకు వచ్చి చూస్తే అప్పటికి ఆ పేదవాడు చనిపోయి ఉంటాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? Then he took a blanket and he rushed and saw outside that beggar was dead. Oh shit man. Oh shit. అతని చేతిలో ఒక ఉత్తరం ఉంటుంది. ఏమిటది? అది తీసుకుంటే దాంట్లో ఇలా రాసి ఉంటుంది. మనకు తెలిసిన పని ఫ్రీగా చేయకూడదు, మనకి రాని పని ట్రై చేయకూడదు. అయ్యా, నా శరీరం చలిలో ఉన్నా ఆ చలికి అలవాటు పడిపోయి ఉంది, బతికున్నా నేను. చిన్న భాషకు చెప్పు. అప్పుడు కానీ మీరు కలిగించిన ఒక ఆశ వల్ల, మీరు చెయ్యలేనటువంటి ఒక మాటని మీరు చెప్పడం వల్ల, నేను కావాలని మాట్లాడు, నా తలరాత. That guy would have survived with his hope and trust within him. When he trusted someone, when he depended on someone, he lost himself. ఆ ఆశతో నా శరీరం ఆ చలికి తట్టుకునే శక్తిని కోల్పోయి అలా చచ్చిపోయి ఉన్నాను. ఇందాక ఎంత గొప్పగా యాక్ట్ చేసావురా. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు, నటనలో నీ తర్వాత ఎవడైనా. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. అప్పుడు ఆ పెద్ద మనిషికి అర్థమైంది, ఓహో మనం ఇలా తెలియకుండా ఒక ప్రాణాన్ని తీసేసామా అని. నువ్వు చేస్తున్న అడవ పనికి నిన్ను ఇక్కడికిక్కడ నరికేద్దామనుంది. ఇక్కడ ఆ మాటిచ్చిన పెద్ద మనిషి ఎవరు అని నేను అడగట్లా. ఎందుకు? ఆ పేదవాడు ఎవడు అని కూడా నేను అడగట్లా. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బలుపు అని కూడా అంటారు. తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, If you can't do something, don't promise anyone. చేతకానప్పుడు మాటలు చెప్పకూడదు. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? వీటినే అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే శుష్క వాగ్దానాలు అంటారన్నమాట. అంటే లంగమ్మ. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన